గ్రూప్, మీరు శివాజీ గ్రూప్, నేను అంపైర్ని. కావాలంటే మా వీరన్న ఉన్నాడు, మా వీరన్న జడ్జి. అయితే ఇప్పుడు నాకు అర్థం కాలే అసలు ఏం పండుగ ఏంది అంటే స్వాతంత్రం పండుగ అంటే ఏం, స్వాతంత్ర పండుగ అంటే ఏం పండుగ, దేనికోసం? మీరిద్దరు చెప్పొద్దు, నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ నడితే వాళ్ళు చెప్పాలి, మిమ్మల్ని అడితే మీరు చెప్పాలి. చెప్తే మార్కు పడుతుంది, చెప్పకపోతే ఆయన మార్కులు వేసుకుంటాడు, నాకు వస్తుంది మార్కు. నేను అడుగుతున్నా స్వాతంత్రం పండుగ అంటే ఏమిటి అని అడుగుతున్నా ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్. అంటే జెండాకు మనం జాతీయ పతాకం కట్టి ఎగరేసుకుని పండుగ అంటే నేను అంటున్నా ఏం పండుగ అంటున్నా. పండుగ అంటే ఏమిటి, ఏ జాతీయ పండుగ అంటే ఏం పండుగ? నాకు అర్థమైతే లేదు, మీకు అర్థమైంది కానీ అందరికి అర్థమైంది, నాకు అర్థం కాలే. అది చెప్పండి మీరు. స్వాతంత్రం వచ్చిందనా అంటే స్వాతంత్రం మనకు లేకుండానా? మిమ్మల్ని అడగలే, ఇల్లు అడుగుతుంది. స్వాతంత్రం లేకుండానా? ఎప్పటి నుంచి లేకుండే మనకు? అదే 200 సంవత్సరాల నుంచి లేదంటే 18వ శతాబ్దం నుంచి, అంతేనా? వీళ్ళు కరెక్ట్ చెప్పింది వీర్రాజు గారు. అయితే ఏమైంది, ఎందుకు లేదు? ఎవరు వచ్చిండ్రు మన ఇంట్లోకి? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. రైట్, కరెక్ట్. ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ చాలా బాగా చెప్తున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రపంచం వల్ల చాలా దేశాలని చక్కగా మన దేశానికి ఎందుకు వచ్చారు అని పక్కపొంటి దేశాలని పోకూడదా? ఏది దొంగోడు ఏ ఇంట్లోకి పోతాడు అంటే ఏం లేకుండా ఫకీర్ సాబుని ఇంట్లోకి పోతాడా, లేదంటే ఇంత పైసలు గీసలు ఉండి ధనం ఉండి అన్ని విధాల పుష్టిగా ఉన్న ఇంట్లోకి పోతాడు? ఏ ఇంట్లోకి పోతాడు? జరాగు ఏ ఇంట్లోకి పోతాడు? బాగా రూపాయలు బంగారం ఎండి ఉన్న ఇంట్లోకి దొంగోడు పోతాడు, అంతేనా? లేదంటే గరీబోని ఇంట్లో పోయి, ఫకీర్ గారి ఇంట్లో పోయి, సన్యాసి ఇంట్లో పోయి దొంగతనం చేస్తాడా? చేయరు. అంటే 200 సంవత్సరాల క్రితమే భారతదేశము మీకేంది బాగా సంపన్నమైనటువంటి దేశం, అంతేనా? అంటే సంపన్నం అంటే ఏమిటి, సంపన్న దేశం అంటే ఏమిటి మీరు చెప్పండి ఝాన్సీ లక్ష్మీబాయి. సంపన్నం అంటే ఏంది? వాళ్ళు చెప్పలేరు, మీరు చెప్పండి. శివాజీ గ్రూప్ ధనమా? మరి ధనం ఎట్లా వస్తుంది అంటే భారతదేశంలో బాగా సంపన్నమైనటువంటి దేశం అని వాళ్ళు అనుకొని వచ్చుండు కదా. ఏం సంపన్నం ఉందంటే ఈ భూమిలో, భారతదేశంలో భూమిలో బంగారు పంటలు పండినాయి. ఏమని? వ్యవసాయము చాలా గొప్పగా ఉన్నది, అంటే విపరీతమైనటువంటి పంటలు మన దేశంలో పండేది. రెండోది పాడి పరిశ్రమ బలంగా ఉన్నది. మూడోది బంగారము ఎండి పరిశ్రమలు ఉన్నాయి. ఏమైనా ఉన్నాయా? నాలుగోది ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు చాలా విలువైనటువంటి భూములలో ఇప్పుడు మీరు ఈ మధ్యన చూస్తున్నారు పేపర్లలో భూములు తోడుతున్నారు, గనులు తోడి అన్ని ఎత్తుకపోతున్నారు చూస్తున్నాగా మనం. అయితే నేను ఇంకొక ప్రశ్న అడితే, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి మీరు చెప్పండి శివాజీ, బ్రిటిష్ వాళ్ళు ఎట్లొచ్చిండ్రు అంటే దానం ఇచ్చిన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళకు? మళ్ళీ పోయి యుద్ధం చేసి వచ్చిర్రు నీ మీద? మళ్ళీ ఎట్లొచ్చిర్రు వాళ్ళు? ఓహోహో, వ్యాపారం నుంచి వచ్చిన భారతదేశంలో వ్యాపారం చేద్దామని బ్రిటిష్ వాళ్ళు మనం నిద్ర లేవక ముందుకే మెల్లగా మన ఊర్లోకి వచ్చినట్టు మన దేశం, అంతేనా? వచ్చిర్రు, ఓకేనాయా, వ్యాపారం చేయడానికి వచ్చిండ్రు. మళ్ళీ వ్యాపారం చేసుకుంటుంటే మనకు మంచిదే వాళ్ళకి మంచిదే కదా. మళ్ళీ ఏమైంది మధ్యన? ఇంకా మీరు చెప్తలేరు, మీరు తప్పు చెప్తారు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి గ్రూప్ చెప్పు, వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చిండ్రు, ఓకే. మరి వ్యాపారం వల్ల నీకు వచ్చిన కష్టం ఏంది? వాడు వ్యాపారం చేస్తుంటే నీకేం కష్టం? ఏంది ఎట్లా చెప్పండి, ఒకరు లేదు చెప్పండి. మీరు పోనీ శివాజీ మీరు చెప్తారా? చెప్పవా, నువ్వు చెప్పవా, ఏం నష్టం వచ్చింది చెప్పు, నీకు వచ్చిన నష్టం ఏం చెప్పు, అంతేనా? అది మీరు కరెక్ట్ చెప్పలే, మీరు చెప్తారా? అది ఒక కారణం. ఇక్కడి నుంచి వస్తువులు ఇక్కడి నుంచి ఎత్తుకపోవడం అనేది, మన సంపద ఎత్తుకపోవడం ఒక కారణం. నేను చెప్పాను, ఇంకా అంపేరు చెప్పాలా? వీర్రాజు గారు నేను చెప్పాలా? ఏం చేసిండ్రు వాళ్ళంటే, వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు వ్యాపారం చేసుకుంటే బాగానే ఉంటది. ఇప్పుడు మన ఊర్లో ఇవ్వడంగా ఏళ్ళకి వచ్చి వ్యాపారం చేసుకుంటాడు, ఎవడేమన్నాడని ఏమంటామా? మనం ఏమన్నా? పక్క ఊర్లో వస్తారు, ఇబ్రాహీంపట్నంలో వస్తారు, యాజారపోలు వస్తారు, చేసుకుంటే మనం ఏమంటామా? మనం పోయి పక్క ఊర్లో వ్యాపారం చేయాలి. అది కాదు చేసిన వాళ్ళు మన దేశానికి వచ్చి ఏం చేసిందంటే, మొట్టమొదటి భారతదేశంలో బలమైన వ్యవస్థ వ్యవసాయము, విద్య, వైద్యము, పరిశ్రమలు, కుటుంబం
ఈ 5 భాగాలే ప్రపంచాన్ని నడిపించేది కదా. 5 కదా. ఏ ఊరు బలంగా ఉండాలన్నా, ఏ కుటుంబం బలంగా ఉన్నా 5 ఉండాలి. ఏముండాలి? విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, వ్యవసాయం ఉండాలి, పరిశ్రమలు ఉండాలి, కుటుంబం ఉండాలి కదా. వాళ్ళకేమైందంటే, అరే ఏంద్రాబాయ్, ఈ దేశం భారతదేశంలో ఇంత మంచి వ్యవసాయం ఉంది, ఇంత మంచి విద్య ఉంది. ఎలాంటి విద్య ఉన్నది నేను అడుగుతున్నా. మీరు ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశాన్ని నాటికి వచ్చే నాటికి ఎలాంటి విద్య భారతదేశంలో ఉందో ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పాలి. అది మీకు తెలియదు పాపం. రెండోది మీరు చెప్పండి, శివాజీ వాళ్ళు చెప్పండి, భారతదేశంలో ఎలాంటి విద్య ఉన్నది బ్రిటిష్ వాళ్ళు వచ్చే నాటికి. భారతదేశంలో 7 లక్షల గ్రామాలుంటే 7 లక్షల గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక గురుకుల విద్యా పాఠశాల ఉన్నది. ఆ పాఠశాలకు గ్రామమే స్వయాన నిధులు సమీకరించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి భూములు, ఆ స్కూల్కి ఇచ్చినటువంటి విద్యాలయానికి ఇచ్చినటువంటి దానికి నడపడానికి ఆచార్యులే నడపాలి. అంటే ఇప్పుడు ఉపాధ్యాయులే నడుపుకోవాలి. అలాంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విద్యా విధానం భారతదేశంలో ఉన్నది. చాలా గొప్ప విద్యా విధానం. 7 లక్షల గ్రామాలలో 7 లక్షల గురుకుల విద్యా పాఠశాలలు ఉన్నాయి. ఎప్పుడు 200 వాళ్ళు వచ్చే నాటికి, భారతదేశంలో వాళ్ళు వ్యాపారం కోసం వచ్చే నాటికి. ఏమి అలాంటి విద్యా విధానాన్ని ఏం చేసిన వాళ్ళు? ఏమే ఆ విద్యా విధానాన్ని ఇప్పుడు ఏం చేసింది చెప్పండి, మీరు చెప్పండి, ఝాన్సీ లక్ష్మి చెప్పండి, ఏం చేశారు విద్యా విధానం? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పట్టణం వల్ల ఉన్నాయిగా స్కూళ్ళు. ఒక్కొక్క స్కూల్లో పిల్ల ఉట్టక ముందుకే కడుపుతో ఉన్నప్పుడే అడ్మిషన్ రాపిస్తారు, ₹1,00,000 డొనేషన్. కానీ మీరు గ్రామాల్లో చదువుతున్నటువంటి మీ చదువు, మీ ఉపాధ్యాయులు చాలా గొప్పవాళ్ళు, మీ ఉపాధ్యాయులు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళకున్నటువంటి విజ్ఞానం, వీళ్ళకున్నటువంటి జ్ఞాన సంపద నీకు అక్కడ ఏదైతే మనం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానం ఉందో అందులో లేదు. కాబట్టి మీ ఉపాధ్యాయులు చెప్పినంత చదువు పట్టణాలలో ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలు లేదు. కాబట్టి మీ అంతా ఏదైతే మీరు ఉన్నారో, మీరు సామాన్యులు గారు, మీరు పెద్ద ఫిరంగులు. ఫిరంగు గుండ్లు, మీరు ఏంటి ఫిరంగు గుండ్లు, మీరు తూటాలు, మా పెద్ద మునగాలు. మీరు మామూలు వాళ్ళు గారు. మీరు దేశం కోడి పుంజులు. ఏం కోడి పుంజులు? దేశం కోడి. వాళ్ళు బాయిలర్ కోళ్ళు. వాళ్ళేం కోళ్ళు? బాయిలర్ కోళ్ళు. అవి ఏమైనా తింటూనే ఉంటాయి తప్ప ఇంకేం చేయవు కదా. మీరు అట్టగారు, మీరు తింటారు, పని చేస్తారు. ఎట్లా పని చేస్తారు? చదువుకుంటారు, ఉపాధ్యాయులను గౌరవిస్తారు, కుటుంబాన్ని గౌరవిస్తారు, ఇవన్నీ ఉన్నాయి మీకు. కాబట్టి మీరే భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ వేగు చుక్కలు కావాల్సింది మీరే. అది మన విద్యా విధానం. ఇప్పుడు మీరు చదువుతున్నది గురుకుల విద్యనే, మీరు చదువుతున్నది గ్రామాలలో ఆ పాతదే, కానీ కొద్దిగా మాడిఫికేషన్ అయింది. కానీ బ్రిటిష్ వాళ్ళ విద్య ఏదైతుందో పట్టణంలో ఉన్నటువంటి స్కూల్లో బ్రిటిష్ వాళ్ళ విద్య ఏది, ఆ లక్షలు పెట్టి అండ్ల పోయి చెంచాలతో తిని అదేదో ఏసీలో కూర్చొని ఇక ఆడు బయటకు వచ్చి ఎండ కొట్టి చచ్చిపోతాడు. బయటకు వచ్చి ఎండ కొడితే చచ్చిపోతాడు. ఓ పూట పోలేనుకో వాడు చచ్చిపోతాడు. మీకు అడగాలి, 2 పూటలు పోలేకుండా మనకేం కాదు. అయితే ఇవాళ చూడు, సదా వెంకరెడ్డి తోలికి వచ్చి పొద్దున నన్ను పొద్దున సని నాకేం లేదు, అయినా ఏం కాదు, రేపు ఇది ఈ టైం దాకా ఇట్టే ఉంటా. కాబట్టి భారతదేశంలో ఇంత గొప్ప విద్యని నాశనం చేయాలని కుట్ర చేసిండ్రు బ్రిటిష్ వాళ్ళు. మొట్టమొదటి కారణం అయిందా? ఆ విద్యను నాశనం చేయడంలో వాళ్ళు ఆల్రెడీ విజయం సాధించారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. రెండోది వ్యవసాయం. ఇక మీకు అందరూ తెలుసు వ్యవసాయం. ఎందుకంటే మీరు ఇండ్లల్లో మీ అమ్మ, మీ నాయన పొలాలు, ఇత్తనాలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయా? మన వ్యవసాయం ఎట్లా చెప్పండి. వాళ్ళు వచ్చే నాటికి మన వ్యవసాయం, బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో జొరబడి నాటికి మన వ్యవసాయం ఎట్లుంది చెప్పండి. ఎట్లుందా ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పండి. మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని వ్యవసాయం మన దగ్గర ఉంది. ఏ వ్యవసాయం అంటే ₹1 పెట్టుబడి లేకుండా వ్యవసాయం జరిగేది. ఎట్లా అంటే గ్రామంలో మనకు ప్రతి ఇంట్లో మనకు గోవులు ఉండేది, ఆవులు, పేడ, మంచి ఎరువులు ఉండేది. మన పొలంలో మన ఇంట్లో ఉన్న ఎరువులే మనం వేసుకునేది. ఎరువులు కొనేది లేదు. విత్తనాలు మన ఊర్లోనే ఎల్లయ్య దగ్గర కందులు ఉండేది, మల్లయ్య దగ్గర జొన్నలు ఉండేది, లక్ష్మయ్య దగ్గర సద్దలు ఉండేది, ఇంకో ఆయన దగ్గర బుడ్డలు ఉండేది, ఇంకో ఆయన దగ్గర పోతే ఆవునాలు ఉండేది. మన విత్తనాలు వానికి ఇచ్చేది, వాని విత్తనాలు మనం తీసుకుంది. ఇచ్చుకొని విత్తన మార్పిడితో మనం విత్తనాలు తీసుకుంది. అయిందా? దున్నుకోవడానికి మనకు ఎద్దు ఉండేది. ఉన్నదా? దున్నుకోవడానికి ఎట్లుండేదా? మన ఇంట్లోనే ఒక్కొక్క కోడే ₹1,00,000 కోడే ఉండేది. మనం ఒంగోలు సంగతి తెలుసా? మనం ఒంగోలు కోడే 50 లక్షలు మనం ఒంగోలు కోడే కొనుక్కొని పోయిన వాళ్ళు. 50 లక్షలు పెట్టి మనం ఒంగోలు కొనుక్కోకపోయాం. ఒంగోలు కోడే ఎట్లాంటి కోడే. కాబట్టి మన వ్యవసాయానికి మనం దున్నుకోవడానికి మనకు నాగండ్లు ఉండేది, వ్యవసాయం చేసుకునే ఎద్దులు ఉండేది, ఎరువులు ఉండేది, విత్తనాలు ఉండేది. ఇక నువ్వు పైసలు పెట్టినవా? పైసలు ఏమన్నా విత్తనాలకు పైసలు పెట్టినవా? ఎరువులకు పైసలు పెట్టినవా? దున్ననికి పైసలు పెట్టినవా? ఏం లేదు. ఒకవేళ ఇలాంటి పంట పండినా ఎండినా ఆ రైతులు ఆడ కూర్చున్నారు కనుక వాళ్ళకి పెద్ద నష్టం లేకపోయింది. పండినా ఎండినా వాళ్ళకి నష్టం లేదు.
కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంత మంచి వ్యవసాయాన్ని ఏ బాబు ఇంత మంచి వ్యవసాయాన్ని, ఇది సజీవమైనటువంటి వ్యవసాయం, గోవు పేడతోని గోమూత్రంతో చేసేది, భూమి కొన్ని లక్షల సంవత్సరాల వరకు కాపాడబడుతుంది. కానీ వాడేం చేసిండు, ఈ వ్యవసాయాన్ని చెడగొట్టాలి, వీని చెడగొట్టాలని మొత్తం విషయాలు తీసుకొని ఎండ్రినని, ఎండోసల్ఫాను, యూరియా, గ్రోమరు, పొటాషు, సల్ఫరు మొత్తం తెచ్చి భూమిలో పోసాయి. పోసిండా? ఇక అన్ని కొనుక రావాలి. ఇప్పుడు రైతులు ఏం కొనుక రావాలి, ఫస్ట్ ఆయన ఇంటికి లేవంగానే పెండ్లం ఆ బంగారం కుదబెట్టి ఎండు కుదబెట్టి పైలు ఇస్తే ఈయన మొగాయన లేచి చక్కగా ఇబ్రాంపట్నం పోయి ఇత్తనాలు కొనాలి, ఎరువులు కొనాలి, ట్రాక్టర్ కొనాలి, దున్నాలి, వేయాలి. కర్మ కావాలి, అది పంట పండలే అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, ఇక అది తెచ్చిన మందు కదా, పంట కోసం తెచ్చిన మందు ఉందా, ఆ మందు తాగిட்டு తస్తాడు. ఇది ఎవరు ప్రవేశపెట్టిండు, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిండు కదా. కాబట్టి ఇలాంటి వ్యవసాయాన్ని కుట్ర చేసి ఒక గొప్ప వ్యవసాయాన్ని నాశనం చేయడానికి కుట్ర చేసిండు బ్రిటిష్. అందుకనే వాళ్ళ మీద మనకు కోపం వచ్చింది. అయిందా? మూడవది వైద్యం. ఏంది వైద్యం? భారతదేశంలో వాళ్ళు మన దగ్గర రాకముందుకు ఎలాంటి వైద్యం ఉంది చెప్పండి? ఎలాంటి వైద్యం? అసలు వాడు ఉట్టక ముందుకే వైద్యం ఉన్నది. ఎప్పుడో ఏమైనా శివాజీ వాడు ఉట్టక ముందుకే వైద్యం ఉన్నది. ఆయుర్వేదం. ఏం వైద్యం? ఆయుర్వేదం. ఇప్పుడు నేను చాలా మటుకు అందరికి నేను అప్పుడు చిట్కాలు చెప్తుంటా. ఇప్పుడు ఉదాహరణకు పిచికారు పెడుతుందా, పిచికారు పెడుతుందా, పెడుతుందా పిచికారు అయినప్పుడు పుడిపోయేదన్నాడు. దానికి చిన్న చిన్న చిట్కాలు మనకు ఆయుర్వేద శాస్త్రకాలు ఏమి. కాబట్టి ఎంతో గొప్ప వైద్యం భారతదేశంలో ఉండి ఇక్కడున్న ప్రజలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రోగాలు ఈ రోజు ఎట్లా రోగం వస్తే ఝాన్సీ లక్ష్మీబాయి రోగం వస్తే దవాఖాన పోతే మళ్ళీ ఇంటికి రాడు, రోగం వచ్చి దవాఖాన పోతే మళ్ళీ ఇంటికి రాడు. ఎందుకంటే ఆ బిల్లు చూసానే గుండె అయిపోతాను. ఏది అవి ఉన్నాయి కదా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అన్ని. వాడు నీకు దొడ్డికి రాలంటే 10,000 బిల్ చేస్తాడు. ఏం రాలంటే దొడ్డికి రాలంటే 10,000 బిల్ చేస్తాడు. అన్నం తిన్న అన్నం అరగలేదు సార్ అంటే అరగలేదా?